ఎవ్రీ ఇయర్ ఉసిరికాయ ఆవకాయ పెడతాను. ఎక్కువ క్వాంటిటీలో ఏం కాదండి. ఇన్‌స్టంట్‌గా కొత్త ఆవకాయ చాలా టేస్ట్ ఉంటది గదా! కొన్ని ఉసిరికాయలతో పెడుతూ ఉంటాను. కొన్ని ఉసిరికాయలు పాడైపోయినాయన్నమాట. అవి పాడేయకుండా హెయిర్ ఆయిల్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్‌గా ఇలా పెట్టిన ఆవకాయ మాత్రం ఎప్పుడు బాగా కుదురుతుంది. ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేయలేదు. ఈసారి అలా కూడా ట్రై చేయాలి. కానీ నేను మెజర్‌మెంట్స్ తీసుకోననమాట. ఇలా ఇన్‌స్టంట్‌గా పెట్టిన ఆవకాయకి వేరుశెనగ ఆయిల్ యూజ్ చేశాను. అందుకని స్మెల్ ఎంత బావుందంటే ఈ ఉసిరికాయలు వేపుతుంటే కుకింగ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఇలాంటి ఆవకాయ. ఉసిరికాయ ఆవకాయలో నేనెప్పుడు జీరా యాడ్ చేయలేదు. ఈసారి మాత్రం జీలకర్ర లైట్‌గా యాడ్ చేశాననమాట. ఈ సీజన్‌లో ఉసిరికాయలు బా వస్తాయి కదా! ఎప్పుడు మిస్ అవ్వననమాట. ఎక్కువ ఉసిరికాయలు తీసుకుంటాను. కానీ కొన్ని మాత్రం హెయిర్ ఆయిల్‌కి యూజ్ చేస్తూ ఉంటాను. ఉన్న హెయిర్ కూడా ఊడిపోకుండా కొంచెమన్నా కాపాడుకోవాలి కదా! ఉసిరికాయ ఆవకాయ చాలా సింపుల్ ప్రాసెస్. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలంటే ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. కానీ ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఉసిరికాయలు కట్స్ పెట్టుకోవాలి. ఇందులోకి యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి, నిమ్మరసం అంతే. ఇన్‌స్టంట్‌గా మెజర్‌మెంట్స్ లేకుండా పెట్టాను కదా! చాలా బా కుదిరింది.